ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరి గురించి మాట్లాడతారు, అది సత్యమే. ఒకసారి నా గురించి కూడా మాట్లాడే సందర్భంలో ఇప్పుడు వారు మాట్లాడింది ఏటని నేను క్లియర్ గా విన్నాను. అందులో నాకేమైతే తప్పు కనిపించలేదు. అయినప్పటికీ ఒత్తిడి చేసినందువల్ల ఆయన మాటలు విత్డ్రా చేసుకున్నారట. చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద కేసులు పెడుతున్నారంటే అది ఎంత దారుణం. అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు మాట్లాడకూడదా ఎవరి గురించి? మరి అలాగైతే చట్టాలు ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఎందుకు? కనుక చంద్రబాబు నాయుడు గారు, మీకు బాగా తెలుసు, నేను అనేక సార్లు అమిత్ షా గారిని కలిసినప్పుడు మీ అందరి సబ్జెక్టులు మాట్లాడుకున్నాం. ఆయన స్టాల్ లీడర్ అమిత్ షాజీ, ఆయన చైల్డిష్ లీడర్ కాదు. ఆయన రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ కొన్ని విషయాల్లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిని సత్యమని అనిపిస్తుంది నాకున్న అనుభవంతో. పోనీ ఏదైనా ఆయన విత్డ్రా చేసుకున్నారు కదా. ఆ తరువాత మీరు ఒక ఫాదర్ ఫిగర్, ఆల్మోస్ట్ 80 years ఏజ్లో యంగ్ పొలిటీషియన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తే మరి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? మీరు అందరికీ బుద్ధి చెప్పాలి. ఒకటి గుర్తించుకోండి, ఫాదర్ ఫిగర్ గా మీరు ఉన్నంత వరకు మీకు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడితే నాలుగు కోసేస్తాం అని మీరు కూడా దిగజారిపోతే అది మీకు నష్టం, మీ పార్టీకి నష్టం. నాలాంటి పెద్దవారి ద్వారా మీరు అనవసరంగా కొన్ని ఇష్యూలు మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. కనుక తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులన్నీ విరమించుకోవాలి, విత్డ్రా చేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందరి గురించి మాట్లాడతారు, అది సత్యమే. ఒకసారి నా గురించి కూడా మాట్లాడే సందర్భంలో ఇప్పుడు వారు మాట్లాడింది ఏటని నేను క్లియర్ గా విన్నాను. అందులో నాకేమైతే తప్పు కనిపించలేదు. అయినప్పటికీ ఒత్తిడి చేసినందువల్ల ఆయన మాటలు విత్డ్రా చేసుకున్నారట. చేసుకున్న తర్వాత కూడా ఆయన మీద కేసులు పెడుతున్నారంటే అది ఎంత దారుణం. అంటే ప్రజాస్వామ్యంలో ఇంకెవరు మాట్లాడకూడదా ఎవరి గురించి? మరి అలాగైతే చట్టాలు ఎందుకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఎందుకు? కనుక చంద్రబాబు నాయుడు గారు, మీకు బాగా తెలుసు, నేను అనేక సార్లు అమిత్ షా గారిని కలిసినప్పుడు మీ అందరి సబ్జెక్టులు మాట్లాడుకున్నాం. ఆయన స్టాల్ లీడర్ అమిత్ షాజీ, ఆయన చైల్డిష్ లీడర్ కాదు. ఆయన రైట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ కొన్ని విషయాల్లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో నాకైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిని సత్యమని అనిపిస్తుంది నాకున్న అనుభవంతో. పోనీ ఏదైనా ఆయన విత్డ్రా చేసుకున్నారు కదా. ఆ తరువాత మీరు ఒక ఫాదర్ ఫిగర్, ఆల్మోస్ట్ 80 years ఏజ్లో యంగ్ పొలిటీషియన్స్ లాగా మీరు బిహేవ్ చేస్తే మరి మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటి? మీరు అందరికీ బుద్ధి చెప్పాలి. ఒకటి గుర్తించుకోండి, ఫాదర్ ఫిగర్ గా మీరు ఉన్నంత వరకు మీకు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇలాంటి చిల్లర రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడితే నాలుగు కోసేస్తాం అని మీరు కూడా దిగజారిపోతే అది మీకు నష్టం, మీ పార్టీకి నష్టం. నాలాంటి పెద్దవారి ద్వారా మీరు అనవసరంగా కొన్ని ఇష్యూలు మీరు ఫేస్ చేయవలసి ఉంటుంది. కనుక తక్షణమే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులన్నీ విరమించుకోవాలి, విత్డ్రా చేయాలి.